భారత రాజకీయాలు అంటేనే మైండ్ గేమ్స్, డబ్బులు, పైరవీలు, పై స్థాయిలో పలుకుబడులు ఇలాంటివి గుర్తొస్తాయి. ఇక ప్రజాసేవ, పరిపాలన అనేవి ఎప్పుడూ చివరి వరుసలోనే కనిపిస్తుంటాయి. అందుకేనేమో ఈ కుళ్ళు రాజకీయాలు మనకెందుకులే అని నేటి యువత పాలిటిక్స్ అంటేనే ఆమడ దూరం పారిపోతుంది. ఏదో పేపర్లోనో టీవీల్లోనో వచ్చే వార్తలు పెద్దవాళ్లు ఆసక్తిగా గమనించడం తప్ప యూత్ మాత్రం కేవలం సోషల్ మీడియా మీమ్స్ కు, చిన్నపాటి అప్డేట్స్ కు మాత్రమే పరిమితమైపోయింది. కానీ గత 5 రోజుల నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. మన ఇండియన్ జెన్జీ యూత్ కు అకస్మాత్తుగా రాజకీయాలపై ఎక్కడా లేని ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి ట్విట్టర్ ట్రెండ్స్ దాకా ఎక్కడ చూసినా పాలిటిక్స్ ముచ్చట్లే నడుస్తున్నాయి. దీనంతటికీ కారణం ఒక్కడే, అతనే అభిజిత్ దీప్కే. కాక్రోచ్ జనతా పార్టీ సృష్టికర్త. ఉద్యోగాలు లేక సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలు సమాజానికి పట్టిన పరాన్న జీవులు అన్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆన్లైన్లో ప్రతిస్పందనగా ఈ 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. ఇది ఇప్పుడు సునామీలా మారింది. ఆపై సీజేఐ వివరణ ఇచ్చుకున్నప్పటికీ బొద్దింక అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజిత్. ఇన్ని కోట్ల మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన అభిజిత్ దీప్కే ఎవరు? ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అభిజిత్ ఓ పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేయాలి, పబ్లిక్ మెసేజింగ్ ఎలా ఉండాలి అనే విషయాల్లో నిపుణుడు. పూణేలో జర్నలిజం పూర్తి చేసిన అభిజిత్ ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ యువకుడికి రాజకీయాలు కొత్తేమీ కాదు. 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్ గా పనిచేశాడు. ముఖ్యంగా 2020 ఫిబ్రవరిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆపు ఘన విజయం సాధించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్ నడిపి ఆన్లైన్ ద్వారా యువతను పార్టీ వైపు తిప్పడం కీలక పాత్ర పోషించాడు. అదే జోస్తో ఇప్పుడు 2026లో ఈ కాక్రోచ్ జనతా పార్టీని తెరపైకి తెచ్చాడు. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు, ఢిల్లీ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించాడు. అక్టోబర్ 2019 నుంచి ఏప్రిల్ 2021 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కమ్యూనికేషన్స్ ఫెలోగా పనిచేశాడు. ఆ తర్వాత జూన్ 2021 నుంచి మే 2024 ఢిల్లీ విద్యాశాఖకు కమ్యూనికేషన్స్ అడ్వైజర్ గా కూడా సేవలందించాడు. అంతేకాదు, ఇప్పుడు వాడుతున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సైతం అమెరికా నుంచి నడిపిస్తున్నాడు. 2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుంచి బయటకొచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి. కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా నమోదు కాకపోయినా ఒక వ్యంగ్య డిజిటల్ ప్లాట్ఫామ్ గా మారింది. కేవలం మీమ్స్ కి పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్ ఖాతా కేవలం 4 రోజుల్లోనే ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించారు. కానీ బొద్దింకలు మళ్లీ పుడతాయి అంటూ కొత్త పేజీలు పుట్టుకొస్తున్నాయి. ఇన్స్టాలో ఇది పెను సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటికే 20 మిలియన్లు అంటే 2 కోట్ల మంది దీనిని ఫాలో అవుతున్నారు. యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు అభిజిత్. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్సైట్ అండ్ అజెండా తనను తాను సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతిగా ప్రకటించుకుంది. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావటం విశేషం. కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసింది. ఈ డిజిటల్ పార్టీపై ప్రపంచ దేశాలు వార్తలిస్తున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్ ని ఉదహరిస్తున్నాయి. భారతదేశ యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని వార్తలు హైలైట్ చేస్తున్నాయి. ఇది ఆవిర్భావం కేవలం జోక్ కాదు. యువత ఆక్రోశం ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ దేశంలోని నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గం.